నెల్లూరు జిల్లా రాపూరులో ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి గోవిందురంగయ్య విజయోత్సవ సభ నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ సభలో జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎన్నో ఏళ్ల పోరాటంతో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం అనుకూలంగా తీర్పునిచ్చిందన్నారు. తద్వారా తమ న్యాయమైన డిమాండ్ సాధించుకోగలిగామని చెప్పారు. ఇందుకు మద్దతు ఇచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మందకృష్ణుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మనకు వచ్చేటువంటి ఎస్సీ రిజర్వేషన్ కాకుండా చాలా మంది కుట్రలు చేస్తున్నారు, పన్నాగాలు పన్నున్నారు. మన ఎస్సీ స్త్రీలు మాదిగలు అంటే మనం వెనకబడి ఉన్నాము. మనకు ఏ రాజకీయాలలో కానీ మన చదువులలో కానీ ప్రతి ఒక్క విషయంలో మనం వెనకబడి ఉన్నాము. అది ఎవరి వల్ల చేస్తున్నారంటే అది రాజకీయ నాయకులలో ఒకరే ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. ఉద్యోగాలలో ఒక ఎస్సీలలో ఇద్దరులలో ఒక్కరే పెత్తనం చెలాయిస్తున్నారు. అలాగే చదువులు, మన పిల్లల చదువులలో, ఉద్యోగ విషయాలలో ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళే చెలాయిస్తున్నారు. ఇప్పుడు కూడా చెలాయించాలని ఇక్కడ ఒక మాజీ కాంగ్రెస్ ఎంపీ ఒక అతను ఉన్నాడు. అతను రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంటే మాట కూడా చెప్పేస్తున్నా, చింతామోహన్ గారు